ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణలో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. ఓవైపు దరఖాస్తుల కొరత, మరోవైపు దొరికిన ఫారాలు నింపి అధికారులకు ఇచ్చేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. 6 గ్యారంటీలకు ఒకటే దరఖాస్తు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అసంబద్ధంగా ఉండడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సందేహాలు, సంశయాలతో సామాన్య ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 6 గ్యారంటీలకు ఒక్కటే దరఖాస్తు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం వైకుంఠపాళి ఆటను తలపిస్తుందంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ గ్రామం, ఏ పట్టణంలో చూసినా గందరగోళ పరిస్థితి నెలకొంది. రేషన్ కార్డు ఉన్న వాళ్లకే పథకాలు వస్తాయంటూ మొదట ప్రభుత్వం చేసిన ప్రచారం ప్రజల్లో గందరగోళం సృష్టించింది. ఆ తర్వాత నాలుక ఖర్చుకొని కొత్త రేషన్ కార్డు కోసం కూడా ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవచ్చంటూ ప్రకటించడంతో గ్యారంటీలు తమకు వర్తిస్తాయో లేదో అని సామాన్య ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతి ముఖ్యమైన బ్యాంక్ అకౌంట్ నెంబర్ కాలం దరఖాస్తులో లేకపోవడంతో పథకాల డబ్బులు ఎలా జమ చేస్తారు, ఎవరికి చేస్తారు అన్నది పెద్ద సందేహంగా మారింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టినటువంటి 6 గ్యారంటీలో ఎలాంటి స్పష్టత లేదు, అస్పష్టతగా ఉంది. ఎందుకంటే మరి పెన్షన్లు ఏ విధంగా ఇస్తారు, గతంలో ఉన్న వాళ్ళు పెట్టుకోవాలి, కొత్తగా పెట్టుకోవాలని క్లారిటీ లేదు. మరి ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి 500కి ఇస్తారని చెప్పారు. కతిమ 900 రూపాయలు మరి ఎట్లా సబ్సిడీ చేస్తారు, అకౌంట్ నెంబర్ అడగలేదు, లబ్ధిదారు ఒక ఫోటో అడగలేదు. అదేవిధంగా మరి 2500 ఇస్తామని చెప్పారు, దానికి పాస్బుక్ అకౌంట్ అడగలేదు. అదేవిధంగా ఎంతమంది మహిళలకు ఇస్తామని చెప్పలేదు, క్లారిటీ లేదు. గతంలో అకౌంట్ నెంబర్ అడగలేదు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు మాత్రం 90 లక్షల మంది రేషన్ కార్డు ఇస్తారు. కానీ ఇలాంటి స్కీమ్లు ఈ 6 గ్యారంటీల్లో ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఎలాంటి నియమ నిబంధనలు పెట్టలేదు. ఎందుకంటే ఒకరికి ఇస్తారా, ఇంట్లో ఇద్దరికి ఇస్తారా, ఇస్తే ఒకవేళ ఎంతమందికి ఇస్తాము, వాళ్ళ అకౌంట్ వివరాలు, వాళ్ళ సంబంధించిన బ్యాంక్ పాస్బుక్ కానీ ఎలాంటివి అడగలేదు. ఒక ఆధార్ కార్డు అడిగిన తప్ప కానీ వేరేది ఏం అడగలేదు. అదేవిధంగా మరి ముఖ్యంగా ఈరోజు మరి తెలంగాణ ప్రజలకు నమ్మిట్టే కాంగ్రెస్ పార్టీ ముంచినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే మరోవైపు ఒక కుటుంబంలో 2-3 మహిళలుంటే అందరికీ మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తారా లేదా ఒక్కరికే ఇస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 500కే సిలిండర్ అని చెప్పారు. దరఖాస్తులో మాత్రం ఎన్ని సిలిండర్లకు రాయితీ ఇస్తారు అన్నది క్లారిటీ లేదు. ఉద్యమకారులకు ఇంటి స్థలం మంజూరు గురించి పోలీస్ ఎఫ్ఐఆర్ కాపీ, జైలు శిక్ష కార్డు అడుగుతున్నారు. మరి వాటి కోసం ఎవరిని అడగాలో తెలియక ఉద్యమకారులు ఆవేదన చెందుతున్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అన్న దాంట్లో స్పష్టత లేదు. ఈ ప్రశ్నలతో పాటు ఎన్నో సందేహాలకు, అనుమానాలకు అధికారుల నుండి మాత్రం ఒక్క సమాధానం కూడా రావడం లేదు. తమకు ఎలాంటి గైడ్ లైన్స్ రాలేదని, తమకు ఏమీ తెలియదని చేతులెత్తేస్తున్నారు అధికారులు. ఇక అన్నదాతల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. 7.5 ఎకరాల వరకే రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం అందిస్తామని ప్రభుత్వంలోని మంత్రులు చెబుతుండటంతో అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. రైతు భరోసా పథకం కోసం ఈ అభయహస్తం దరఖాస్తులో అప్లై చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మరి దరఖాస్తు ఫామ్ లో ఏ వివరాలు రాయాలి, కౌలు రైతులు ఏ వివరాలు రాయాలి అన్నది స్పష్టత కొరవరడంతో అన్నదాతలు జుట్టు పీక్కుంటున్నారు. ఇప్పుడు ప్రజాపాలన అనే తీసుకుంటున్న అప్లికేషన్లో బ్యాంకు తీసుకోవడం అనేది, బ్యాంక్ కార్డు తీసుకోవడం అనేది క్లారిటీ లేదు. సో పాస్ బ్యాంక్ బుక్ తీసుకోకుండా అప్లికేషన్ తీసుకోవడం అనేది ఏదో మతలబు ఉందని అనిపిస్తుంది. సో ఇంకోటి రేషన్ కార్డ్స్ కూడా ఈ రోజు నుంచి అప్లికేషన్ పెట్టుకోమంటున్నారు మీ సేవలో. మీ సేవకి వెళ్తే రేషన్ కార్డ్ సైట్ అనేది ఇంకా రావడం లేదు. సో ఇంకొకటి వచ్చి ఏంటంటే, ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద 2500 ఆర్థిక సాయం ఇస్తున్నారు. సో అది కూడా కొంత క్లారిటీ లేదు, అంటే ఎవరికి ఇస్తున్నారు. ఇప్పుడు సో రైతులు మామూలుగా 1-2 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఇంకొక 2 ఎకరాలు కౌలు తీసుకొని చేయడం జరుగుతుంది. మరి ఎకరం ఉన్న వాళ్ళకి ఇచ్చి మళ్ళీ కౌలు రైతుకు కూడా ఇస్తారా ఇయ్యరా అనేది క్లారిటీగా మెన్షన్ చేయలేదు.
అటు తలాతోకా లేని ప్రభుత్వ విధానాన్ని చూసి నివ్వెరపోతున్నారు. అర్హత ఉంటేనే గ్యారంటీలు మంజూరవుతాయని ప్రభుత్వం చెబుతున్నా అర్హతలు ఎలా నిర్ధారిస్తారు? రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏంటి అన్నది పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది. ప్రజాపాలన కార్యక్రమం పుణ్యమా అని ప్రజలు బారెడు క్యూ లైన్లలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, వికలాంగుల పరిస్థితి దారుణంగా ఉంది. లక్షల కొద్దీ వస్తున్న దరఖాస్తులను డిజిటలైజేషన్ ఎప్పుడు చేస్తారు? అప్పటి వరకు ఎలా భద్రపరుస్తారు అన్నది సందేహంగా ఉంది. ఇక ఆధార్ అప్డేట్, అడ్రస్ మార్పు వంటి కోసం ప్రజలు ఆధార్ కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. గ్యాస్ కేవైసీ ఉంటేనే రాయితీ వస్తుందని ప్రచారం జరగడంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద రోజుల తరబడి క్యూ లైన్లో ఉంటూ ప్రజలు కేవైసీ చేయించుకుంటున్నారు. కొత్త ప్రభుత్వంలో తమ బ్రతుకంతా క్యూ లైన్లలోనే మగ్గే పరిస్థితి దాపురించిందని ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలన పేరుతోటి ముఖ్యమంత్రి రేవంత్ గారు ఏదైతే 28వ తారీఖు నుంచి 6వ తారీఖు దరఖాస్తులు స్వీకరణని పెట్టిండో ఇది అస్తవ్యస్తంగా ఉంది. ముఖ్యంగా ప్రజాపాలన యొక్క అప్లికేషన్లను హడావిడిగా మీడియా ముందు విడుదల చేసినా కానీ ఎక్కడ కూడా ఏ అధికారికి కూడా ఏ విధంగా నింపాలి, ఏ విధంగా అప్లికేషన్ తీసుకోవాలని కనీసం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయకపోవడం వల్ల వాళ్ళు పోయినటువంటి అప్లికేషన్దారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆనాడు ఉద్యమంలో చాలామంది విద్యార్థులు, యువకులు ఎంతోమంది పాల్గొన్నారు. దాన్ని ఏ ప్రాతిపదికన తీసుకుంటారు? కనీసం మరి సీసీ కాపీ అంటారు, సెక్షన్లు అంటారు, కానీ లేకుండా కూడా కొంతమంది అలాంటి వాళ్ళని మీరు డిపార్ట్మెంట్ ద్వారానే గుర్తిస్తే బాగుండేది. ఈ విధంగా గందరగోళానికి గురి చేయడం